ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో అమ్మవారి యొక్క స్టాండ్ ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూడండి. చాలామంది అమ్మవారి స్టాండ్ గురించి అడుగుతున్నారండి. ఎలా చేసుకోవాలి, ఈజీగా చేసుకోవచ్చు, మీకు ఈ వీడియోల ద్వారాగా మీకు అందిస్తాను. చూసారా, ఇక్కడ 14 ఉంది కదా, 14 ఇంచెస్ 2 తీసుకోవాలండి. అలాగే దానికన్నా 2 ఇంచెస్ పెద్దది, ఇప్పుడు 14 కదా, 16 ఇంచెస్ హైట్లో ఉన్న లాంగ్ తీసుకోవాలి. మధ్యలో ఉండేది, అది సెంటర్లో ఉండేది 16 ఇంచెస్ ఉండాలి. అటు ఇటు కూడా 14 ఉండాలి. 14 ఇంచెస్ సైడ్స్ ఉండాలి. ఆ తర్వాత ఇగో ఇలాంటి చిన్నవి ఉన్నాయి చూసారా, ఈ చిన్నవి చూడండి ఎంత ఉండాలో, 10 ఉండాలి. అంటే కొంచెం అట్టు పెట్టాను కానీ 10 ఇంచెస్ అయితే 2 ఉండాలి. అలా ఇప్పుడు ఈ చిన్నదైతే నేను ఊరికే చూపించానండి, అది అవసరం లేదు. మామూలుగా అనుకున్నాను, వేరే రకంగా అనుకుని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను, కానీ మనకు వేరే రకంగా వచ్చింది. ఇక్కడ చూసారా, ఈ చెక్క అనేది ఎంత ఉండాలో చూపించే కదండి, అంత ఉంటే సరిపోతుంది. అలాగే ఈ చెక్క అయితే నేను బ్యాక్ సైడ్ అయితే యూజ్ చేశానండి. ఫస్ట్ ఏం చేశాను అనుకున్నానంటే, ఆ చెక్కని అక్కడ ఇప్పుడు మేకు కొడుతున్నాను చూడండి, అక్కడ కొట్టేసి దాన్ని మధ్యలో నిలబెట్టేసి అటు ఇటు సైడ్లు కొట్టేద్దాంలే అనిపించింది. తర్వాత తీరా చూస్తే దాని ప్రకారం పెట్టి చూస్తే సైజు ఎక్కువ వచ్చేసింది. మనకు అంత సైజు రాకూడదు కాబట్టి మళ్ళీ ఏం చేశానంటే తీసేసాను. అంటే కాకపోతే ఈ వీడియో క్లిప్ అనేది ఉంది కాబట్టి మీకు కనపడుతుంది కాబట్టి చెప్తున్నాను. వాటి గురించి మీరు మళ్ళీ డౌట్ పడవచ్చు. ఫస్ట్ అలా అనుకున్నానండి. ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి, చాలా లాంగ్ అయిపోతుంది. అది కొంచెం చూసారా, మీకు కూడా చూపిద్దామని తీసాను. ఇట్లా పెట్టినట్లయితే లాంగ్ అయిపోతుంది. లాంగ్ అయిపోవటం వల్ల ఏంటంటే పెద్ద చేతులు ఉంటే కానీ నీకు అది బాగోదు. చిన్న చేతులే కాబట్టి, చిన్న చేతులు మనం చిన్న కాళ్ళే కాబట్టి చూసారా, ఇప్పుడు మధ్యలో పెట్టి చూపిస్తున్నాను. అలా అయితే సరిపోతుంది. అందుకని నేను ఏం చేశాను, ఇలాంటిది ఇందాకలో మనం తీసుకున్నాం కదండి సైజు, అంటే అది 10 ఇంచెస్ ఉంది కదండి, ఇది కొంచెం 11 ఇంచెస్ ఉంది. 11 ఇంచెస్ది సైడ్కి పెట్టి ఇట్లా నిలువుగా పెట్టి 2 సైడ్స్ మేకులు అయితే కొట్టేస్తున్నాను చూడండి. కొట్టేసిన తర్వాత వి షేప్ అనేది రావాలండి. మనకి వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది చూడండి, మనకి మధ్యలోది నిలువుగా రావాలి. సైడ్ కోసం అనేది సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్ అనేది క్రాస్గా కనపడాలి. ఆ విధంగా వచ్చేటట్లు మనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే బాగుంటుంది కాబట్టి నేను సైడ్లో అయితే తీసాను. చూసారా, ఇక్కడతో మేక్ కొట్టేశాను. ఇది చాలా ఈజీ అండి. 3 ముక్కలు అవి, అది మొత్తం కూడా నాకు 100 రూపీస్ లోపే అయిపోయిందండి. తర్వాత మీకు నచ్చితే పెయింట్ వేసుకోండి. లోపల కనపడేది లోపల ఉండేది కాబట్టి పెద్దగా పెయింట్ కూడా అవసరం లేదు. కావాలంటే పెయింట్ వేసుకోండి, పెయింట్ వేసుకుని కూడా అలంకరించుకోవచ్చు. ఇదైతే ఇలా ఈ వీడియో తీసుకెళ్ళి చూపిస్తే ఈ సన్న బద్దలు అంటే వారు ఇస్తారండి. మొత్తము మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, మీకు సైజులు ఎంత పడుతుందో మీరు చూసుకోవాలి. టేప్ ఉంటుంది కదా, టేప్తో చూసుకుని కర్రల వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలాంటివి బద్దలు అమ్ముతూ ఉంటారండి. ఎక్కడంటే ప్లేవుడ్స్ అవి అమ్ముతూ ఉంటారు, ఐడియా ఉందా? అక్కడికి వెళ్ళి కిటికీకి సైడ్ బద్దలని అడగండి. ఈ బద్దలు కొంచెం లాభీలే కానీ మామూలుగా కిటికీలకు వాడతారండి సన్న బద్దలు. ఆ సన్న బద్దలు అయితే మీకు సరిపోతుంది. అంటే నాది పాతది స్టాండ్ ఉంది కదా, ఆ సైజ్ అయితే మీకు సరిపోతుంది. ఇది లావు అయినా పర్వాలేదండి, లావు ఉన్నా పర్వాలేదు, ఇంకొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి లావుదే పెట్టుకోండి. సన్నం కంటే సన్నం అయితే తక్కువకు వస్తాయండి. అది అడుగులు లెక్క అమ్ముతారు, అడుగో 2 అడుగులు ఎట్లా అమ్ముతారు. లేకపోతే మీటర్ లెక్క ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అమ్ముతారు. మీటర్ అయితే నాకు అప్పుడు 50 రూపాయలు 40 రూపాయలు పడిందండి, అంతేను, చాలా తక్కువ. ఒక 100 రూపాయలు పెట్టుకుంటే కర్ర వచ్చేస్తుంది. తర్వాత ఒక 10 రూపాయలు మేకులు, సన్న మేకులే తీసుకోవాలండి. వీటికి ఇంకొకటండి, ఎప్పుడైనా సరే ఈ కుట్టేటప్పుడు సన్న మేకులు అయితే తీసుకోవాలండి. అంటే లావువి వస్తున్నాయి కదండి, లావువి అయితే తీసుకోకూడదు. లావువి తీసుకుంటే కర్ర డబల్కి మధ్యలోకి అంటే చీలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారా, మధ్యలో ఇప్పుడు ఆపోజిట్ పెట్టాలండి. ఇప్పుడు ఈ కర్ర అనేదేమో పైకి పెట్టాం, కింద సాంతం కింద పైకి పెట్టాం, మధ్యలో ఏమో వాటి కింద పెట్టాం. ఎందుకంటే ఈ లావు బద్దకి మనం ఎప్పుడైనా మేక్ కొట్టుకోవాలంటే ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఆ విధంగా అయితే కొట్టాను. మీరు నచ్చినట్టుగా కొట్టుకోవచ్చు, ఇటు కానీ అటు కానీ. అలాగే ఇంకా కార్పెంటర్కి చూపిస్తే
కొత్తగా ఇంకా మంచి మోడల్స్ చూపిస్తారండి. ఇంకా కొత్తగా చేయొచ్చు వీటిల్లో. ఒక్కసారి మీరు చూపించండి. అలాగే ఇంకొక మార్గం చెప్తానండి. మనకి ప్లైవుడ్స్ అమ్ముతూ ఉంటారు చూడండి. ప్లైవుడ్‌తో కూడా కట్ చేయొచ్చు. మనము ఇట్లా 4 బాక్సులు కొట్టుకొని ఈ విధంగా అయితే కొట్టుకోవచ్చు. అది కూడా ప్రాసెస్ ఉంటుంది. అలాంటివి కూడా ఉంటాయి. చూసారా ఇప్పుడు ఇక్కడ సన్న మేకులు తీసుకున్నాం కాబట్టి ఈజీగా దిగిపోతుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది చూడండి స్టాండు. 10 నిమిషాల్లో స్టాండ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే మీరే రెడీ చేసుకోవచ్చండి. ఇంకా బయట కార్పెంటర్ కూడా అవసరం లేదు. తర్వాత ఏం చేశానంటే ఇక్కడ చూసారా? అయితే సన్న బద్దకి నిలబడదు. ఎప్పుడైనా సరే మనం స్టాండ్ నిలబెట్టాలంటే సన్న బద్దకి నిలబడదు. అందుకని వెనక వైపు ఇందాకల చూపించా కదండీ లావు బద్ద. ఆ లావు ఏం చేశానంటే ఇక్కడ కొట్టేసాను చూసారా? కొట్టేయంగానే అప్పుడు మనకి నిలబడుతుంది. కానీ అంటే పట్టు ఇవ్వదండి మనకి. పట్టు ఇవ్వాలంటే ఏం చేయాలంటే పీటకి కానీ ఏమన్నా ఉంటే కట్టుకోవాలి. ఇప్పుడు అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు చూడండి కొంచెం వెనక్కగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా! అప్పుడు ఏం చేయాలంటే అదిగోండి అక్కడ చిన్న మేకు పెట్టేసుకోవటమేనండి. కొంచెం అంటే ముందుకు వంగినట్టు ఉంటుంది. వంగినట్టు ఉంటే చిన్న కింద కొంచెం ఇది పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే ఇట్లా మేకు సుత్తి పెట్టి కొట్టంగానే చూడండి ఎంత బాగా నుంచుందో. స్ట్రైట్‌గా నుంచుంది ఇప్పుడు. తర్వాత కావాలంటే ఈ పీటకి ఇప్పుడు మీకు పీట ఉందనుకోండి రూ. 100 పీట. డైరెక్ట్‌గా ఇంకా ఈ అమ్మవారికి వాడతామంటే పీటకి మేకులు కొట్టేసేయండి. లేదు మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం. మాకు పీట కావాలనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. తాడు ఎలా కట్టుకోవాలనేది చూపిస్తున్నాను. చూసి తాడు కట్టుకున్నా పర్వాలేదండి. మనకి ఈజీగా అయితే తాడు కట్టినా నిలబడుతుంది. ఎంత బరువైనా ఆపిద్దండి. 2 కిలోలు, 10 కిలోల దాకా ఆపిద్దండి. ఇప్పుడు మనం కాళ్ళు, చేతులు మినిమమ్ ఒక 2 కిలోలు ఉంటుందండి. బట్టలో ఒక అర కిలో వేసుకోండి. మొత్తం ఒక 5 కిలోలు మినిమమ్ పట్టినా దాంట్లో ఎన్ని వేసుకున్నా చాలా ఈజీగా నిలబడుతుంది. ఇదిగోండి చూసారా అక్కడ కట్టేసాను. ఇంకా అసలు ఎటూ పోదండి. ఇక చక్కగా అటు ఇటు ఊగదు. ముందు అలంకరించుకున్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతుందేమో. తర్వాత అయితే సెట్ అయిపోతుంది. ఇంతేనండి చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేశాననేది వీడియోలో చూపించా కదండీ. తర్వాత ఇగోండి ఫేస్ పెట్టేశాను. అంతే. ఇది కొంచెం క్రాస్‌గా కనపడుతుంది కానీ స్ట్రెయిట్‌గానే ఉందండి. ఇక్కడ వీడియోలో క్రాస్‌గా కనపడుతుంది కొంచెం. ఇదిగోండి ఇంతే అయిపోయిందండి. ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. నా వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.